భద్రాద్రి సీతారాములోరి కళ్యాణానికి కోటి తలంబ్రాలను శ్రీ రఘురామ భక్త సేవా సమితి సభ్యులు అందజేశారు. బాపట్ల జిల్లా చీరాలలో పట్టణ వాసులను భాగస్వాములను చేసుకుని భక్తి శ్రద్ధలతో గోటితో వల్లించడం ఆనవాయితీగా వస్తోంది. 6 నెలల పాటు కష్టపడి వేడుకలకు ప్రత్యేకంగా ఎర్ర తలంబ్రాలు తయారు చేయడం ప్రత్యేకతగా సంతరించుకుంది. అమ్మవారికి పసుపు కుంకుమ చీరాల నుండి భద్రాద్రికి తరలించి సీతారాముల కళ్యాణానికి సమర్పించారు. దంపటము తలంబ్రాలు కలపటము ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక భక్తి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఆ దాంట్లో భాగంగా గోవింద గానామృత కళ్యాణం అనేది పెట్టి ఏర్పాటు చేసి సుమారు 1000 మంది మహిళల చేత పసుపు దంపించడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటే మాకు ఎంతో మనసంతా హ్యాపీగా సంతోషంగా ఉంటా ఉంది. అట్లానే ఎక్కడా కూడా శుభకార్యాలన్నీ కూడా ఎక్కడ అడ్డాలు లేకుండా చక్కగా జరిగిపోతున్నందువల్ల ఈ కార్యక్రమాలు చేయడానికి కూడా మాకు చాలా ఆనందంగా చేయడం జరుగుతుంది. ముఖ్యమైన ఘట్టానికి ఉపయోగించే కోటి తలంబ్రాలు అంటే చేత్తో ఒలిచే తలంబ్రాలు, చేత్తో ఒడ్లు ఒలిచే బియ్యం స్వామివారి ముఖ్య కళ్యాణ ఘట్టానికి ఉపయోగిస్తారు. మరియు అట్లానే రోళ్లు రోకళ్లతో పూర్వకాలం నాడు ఎలా అయితే పసుపు కొమ్ములు దంపుతారో అట్లా దంపి వస్త్రకాయం పట్టే కార్యక్రమంలో నేను గత 10 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా పాల్గొంటున్నాను.